సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై మరోసారి ఏపీ అధికారులతో ఎన్నికల సంఘ బృందం సమావేశం కానుంది. సిఈసి రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషన్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఆంధ్రప్రదేశ్కి రానున్నారు. సిఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. 2024 ఓటర్ల జాబితా రూపకల్పనతో పాటు తప్పిదాలు, అవకతవకల అంశంపై మరోసారి సమీక్షించనున్నారు. ఈవీఎం, ఫస్ట్ లెవెల్ చెక్, పలు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఎన్నికల సంఘం బృందం సమీక్షించనుంది. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై మరోసారి ఏపీ అధికారులతో ఎన్నికల సంఘం బృందం సమావేశం కానుంది. సిసి రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఆంధ్రప్రదేశ్కి రానున్నారు. ఇక సిఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేంద్ర అందజేస్తారు. రాజేంద్ర, యాక్చువల్ గా సార్వత్రిక ఎన్నికలకు అంటే మరోసారి ఏపీ అధికారులతో ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. అంటే ఇవాళ కూడా అంటే సచివాలయంలో ఎన్నికల సంఘం కార్యాలయంలో కూడా మీటింగ్ జరగనుంది. అలాగే అంటే సిఈసి రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, తర్వాత అరుణ్ గోయల్ ఆంధ్రప్రదేశ్ కూడా రానున్నారు. అంటే సిఎస్ సహా డీజీపీ సహా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. 2024 ఓటర్ల జాబితా రూపకల్పనతో పాటు అంటే తప్పిదాలు, అవకతవకల అంశంపై మరోసారి కూడా సమీక్షించనున్నారు. ఈవీఎం ఫస్ట్ లెవెల్ చెక్ తర్వాత పలు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కూడా ప్రత్యేకంగా ఎన్నికల సంఘం బృందం ఇది సమీక్షించనుంది. అలాగే అంటే మిగతా పార్టీలు కూడా అంటే ఇందులో అంటే అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మిగతా పార్టీలు కూడా ఇప్పటికే సిఈసి అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.